సో ఇప్పుడు రీసెంట్ టైంలో లవ్కి అట్రాక్షన్కి తేడా లేకుండా పోయింది కదా, లైక్ అబౌట్ లవ్ అంటే ఏంటి మీ దృష్టిలో, అట్రాక్షన్ అంటే లవ్ అంటే అసలు ఈ సీజన్లో లవ్ అనేది పదమే లేదు. అదే సారీ, ఈ జనరేషన్లో లవ్ అనే పదమే లేదు. ఏదైనా ఒక అమ్మాయిని నార్మల్గా ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా లవ్ అనే 2 అక్షరాలను పెట్టుకొని టైంపాస్ చేస్తున్నారు. లవ్ అని ఏ అమ్మాయి అయినా అబ్బాయి దగ్గర ఏది లేవు. సిన్సియర్ లవ్ అనేది లేదు. టైంపాస్, నీతో నేను ఉంటా, నీతో నేను టైంపాస్ చేస్తాను, నీతో నేను సినిమాలకి పబ్బులకి తిరుగుతా అని చెప్పుకోలేక లవ్ అనే 2 అక్షరాలను యూజ్ చేసుకుని తిరుగుతున్నారు అంతే. వాళ్ళ పని వీళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత నిదార్ నీది నాదార్ నాది అంతే. లేదు, నేను ఎప్పటికైనా పోయినసారి ఎన్ని వీడియోలు చూడుకోండి, నేను లవ్ అనే పదం అసలు ఎంకరేజ్ చేయను నేను. అది వేస్ట్, చెత్త. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఎవడన్నా జెన్యూన్ ఎవడు లేడు, అమ్మాయికి స్టిక్ అని అయిపోయి ఉంటారు కదా, ఒక అబ్బాయికి అమ్మాయిలు కూడా స్టిక్ అని ఎన్ని రోజులు ఉంటున్నారు? లైఫ్ టైమా? బా అన్న, ఇప్పుడు లవ్ చేసుకున్నాడు పార్క్లో, సపోజ్ ఇప్పుడు లవ్ చేసుకున్నాడు, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అమ్మాయితో రాడు, అమ్మాయి కూడా రాదు పెళ్ళి కూడా చేసుకోడు. ఏమంటాడు తెలుసా, జస్ట్ నేను ఇక్కడి వరకు నీతో ఉన్నాను, మా ఇంట్లో నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు, నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు జాబ్ చేయాలని ఉంది, నాకు మనీ మరి ఇంట్లో అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే ఓన్లీ అమ్మాయిలకు ఫేవర్ గా చెప్తున్నారు, అంటే అబ్బాయిలే. నేను అమ్మాయిలు ఎంకరేజ్ చేయట్లేదు, నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేయట్లేదు. అసలు వాళ్ళు చెత్త అని చెప్తున్నా, వేస్ట్, ఇద్దరు వేస్ట్. అమ్మాయిలు అమ్మాయి వెళ్ళిపోతుంది కదా ప్రతి ఒక్క అన్న. కెమెరా ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతే నీకు తెలిసింది కదా ఆల్రెడీ. నా పర్సనల్ ఎందుకు అన్నా, నా పర్సనల్ లవ్ లేదు. ఒక విషయం చెప్తున్నా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫస్ట్ లైఫ్లో అనేది సెటిల్ అవ్వండి. సెటిల్ అయిన తర్వాత ఎవడైనా సరే మన దగ్గరకు వస్తాడు అంతే. ఇంకా ఇప్పుడు మీరు మాట్లాడినట్టే సెటిల్మెంట్ మాట్లాడుతున్నారు. మీరు సెటిల్మెంట్ గురించి మాట్లాడితే 25 years వచ్చే వరకు వాడి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. దాని తర్వాత జాబ్ వచ్చి అవన్నీ చేసుకున్న వరకు అమ్మాయి ఉండదు, వాడు నచ్చిన అమ్మాయి ఉండదు, వేరే అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాడు సెటిల్ అయ్యే టైం వచ్చేసి 30 years వస్తుంది. అప్పటిదాకా అమ్మాయి గురించి వెయిట్ చేసుకుంటుంటే అమ్మాయి వెళ్ళిపోతుంది మధ్యలో. అంటే మన పరిస్థితి అది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య ఉండాలి కదా. నేను ఇలా చేస్తున్నాను, ఇలా సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. 25 years లవ్ చేస్తే సపోజ్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది, వాడు సెటిల్ అవ్వలేదు, ఒక డబ్బు లేవని చెప్పి చేసుకుంది, తర్వాత వాడు అంతా టైం అంతా తిరిగిపోయిన తర్వాత నాకు అవసరం లేదు, మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ అని చూస్తున్నాడు, అది చూస్తున్నాడు అని చెప్పి ఇద్దరు అయిపోయింది బ్రేకప్. వాడిదాదని వాడిదారు నాది అంతే. ఇవన్నీ సొల్లు ఏం ఉండదు, అంతా ఒకటే చెప్తున్నా అందరికి. వెనక్కి తిరిగి నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వంటేనే ఇష్టం, ఇప్పటివరకు ఎవరిని అలా చూడలేదు, దేవత. ఈ చెప్పే సొల్లు మాటలకే పడిపోతారు అమ్మాయి సగం, ఈ చెప్పే సొల్లుకే పడతారు సగం మంది. వామ్మో నీ అంత ఐశ్వర్యరాయ్ నా ముందు లేదు, ఎవరు లేరు, నిన్ను మించిన దేవత లేదు, మా అమ్మ తర్వాత మా అమ్మ లాంటి దానివి నువ్వు అని చెప్పి అమ్మ తర్వాత బిగ్ బాస్ 10 కి మీరు వెళ్తున్నారు, లోపలికి వెళ్ళాక మీరు